హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 5 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ పార్ట్ ఆఫ్ బోత్ G7 అండ్ G20? అంటే G7 మరియు G20 రెండిటిలోనూ ఏ దేశం భాగస్వామ్యంగా ఉంది? ఇక్కడ 4 దేశాల గురించి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ మనము ఇండియాని ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు? భారతదేశం G20లో సభ్యదేశంగా ఉంది, కానీ G7లో భారతదేశం సభ్యదేశంగా లేదు. కాబట్టి ఏని ఎలిమినేట్ చేయవచ్చు. G7 కంట్రీస్ అనేవి డెవలప్డ్ కంట్రీస్, G20 డెవలప్డ్ ప్లస్ డెవలపింగ్ కంట్రీస్ కలిపి G20 కూటమి ఏర్పడింది. సో ఇండియా అనేది ఎలిమినేట్ చేయవచ్చు మనము. సెకండ్ వన్ చూడండి, బి ఆప్షన్ రష్యాని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు? ఇది వరకు ఈ డెవలప్డ్ కంట్రీస్ G8 కూటమి అనేది ఉండేది. ఎప్పుడైతే రష్యా క్రిమియాని ఆక్రమించుకుందో ఉక్రెయిన్ నుంచి, ఈ G8 నుంచి రష్యాని బహిష్కరించడం వలన అది G7 కూటమిగా మారింది. కాబట్టి రష్యాని కూడా మనము ఎలిమినేట్ చేయవచ్చు. అయితే మనకి చైనానా జపాన్ అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. అయితే ఏషియన్ కంట్రీస్ నుంచి కేవలం జపాన్ మాత్రమే ఈ G7 కూటమిలో భాగంగా ఉంది. కాబట్టి చైనా కూడా ఎలిమినేటెడ్. ఆన్సర్ ఏమవుతుందండి? డి, జపాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బి కవర్డ్ మనం చూస్తే, ఫస్ట్ వన్, పోషకాలు పుష్కలం దండిగా ఆదాయం. ఈ ఆర్టికల్ భారతదేశంలో హార్టికల్చర్ యొక్క ఈ ప్రాముఖ్యత గురించి, అలానే దీని వలన కలిగే లాభాలు మరియు దీనిని ముందుకు తీసుకువెళ్ళడానికి అవసరమైన చర్యల గురించి వివరించడం జరిగింది. ఇది ఎకానమీలో అగ్రికల్చర్ టాపిక్లో అలైడ్ సెక్టార్స్ అనే కాన్సెప్ట్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, పర్యావరణానికి యుద్ధ గాయాలు. ఈ వార్ వలన పర్యావరణం ఏ విధంగా ధ్వంసం అవుతుంది అనేది ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈ ఆర్టికల్లో ఈ పర్యావరణాన్ని సంరక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, ముఖ్యంగా ఈ వార్ఫేర్ వలన కలుగుతున్న దుష్ఫలితాల గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్, 2027 ఫిబ్రవరిలో జన కులగణన. మనకి సెన్సస్ అనేది చాలా కాలంగా లేట్ అవుతూ వస్తుంది. అయితే ఇప్పుడు కేంద్ర హోంశాఖ దీనికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 16వ తేదీనే గెజిట్ అనేది విడుదల చేయబోతుంది. 2027 ఫిబ్రవరిలో ఈ సెన్సస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది గవర్నెన్స్, పబ్లిక్ పాలసీ లాంటి టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, జస్టిస్ యశ్వంత్ అభిశంసనకు కేంద్రం చర్యలు. ఈ ఆర్టికల్లో జస్టిస్ యశ్వంత్ వర్మకి సంబంధించిన అభిశంసన ప్రక్రియ, అలానే అసలు రిమూవల్ ఆఫ్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఇది పాలిటీలో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, సరిహద్దు దేశాలకు FDI విధానం అదే. FDI విధానంలో సరిహద్దు దేశాలకు కొన్ని పరిమితులను విధిస్తూ ఒక కీలక ప్రకటనను విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అదే కంటిన్యూ అవుతుంది అని భారతదేశం స్పష్టం చేసింది. సో ఇది ఎకానమీ కంటెక్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పోషకాలు పుష్కలం దండిగా ఆదాయం. ఈ ఆర్టికల్లో హార్టికల్చర్ ప్రాముఖ్యత మరియు దానిలో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూస్ని డిస్కస్ చేయడం జరిగింది. దీనిలో కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆహార అలవాట్లు మారుతున్న క్రమంలో తాజా పండ్లు, కూరగాయలకు డిమాండ్ పెరుగుతోంది. వ్యవసాయ పంటలతో పోలిస్తే ఉద్యాన పంటల సాగు అన్నదాతలకు కొంత లాభసాటిగానే ఉంటుంది. భారత్ నుంచి హార్టికల్చర్ ఎగుమతులు ఏటికేడు పెరగడంతో పాటు సేంద్రియ విధానంలో పండించిన ఉత్పత్తులకు అధిక ధరలు లభిస్తూ ఉండడం మంచి పరిణామం. ఇటీవలి కాలంలో ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు రావడం మనం చూడవచ్చు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత తాజా పండ్లు మరియు తాజా కూరగాయలు ఎక్కువగా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో భారతదేశంలో ఈ పండ్లు మరియు కూరగాయల యొక్క సాగు, ఉత్పత్తి, ఎగుమతి కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ గణాంకాలను చూడండి. 2023-24లో భారతదేశంలో పండ్లు సుమారు 7.04 మిలియన్ హెక్టార్స్లో సాగు చేయగా వాటి యొక్క ఉత్పత్తి సుమారు 112.62 మిలియన్ టన్నులుగా ఉంది. ఇందులో ఎగుమతి ద్వారా మనము $986.32 మిలియన్ ఇక్కడ విదేశీ మారక ద్రవ్యాన్ని మనము ఆర్జించడం జరిగింది. అదే కూరగాయల విషయానికి వస్తే 11.11 మిలియన్ హెక్టార్స్లో ఈ కూరగాయలను సాగు చేయగా వీటి యొక్క ఉత్పత్తి 204.96 మిలియన్ టన్నులుగా ఉంది. అలానే వీటి ఎగుమతి విలువ చూస్తే సుమారు $828.26 మిలియన్ మనము చూడవచ్చు.
అదేవిధంగా పండ్లు మరియు కూరగాయలు ఎగుమతి చేసే సమయంలో త్వరితగతిన పాడవకుండా నిల్వ మరియు ఈ రవాణా ప్యాకింగ్ విధానాలలో మార్పులు చోటు చేసుకోవడం మనం చూడవచ్చు. ప్యాకింగ్ మరియు రవాణా రంగంలో నూతన సాంకేతికతలు పెరగడం వలన భారతదేశం ఇప్పుడు సుదూర ప్రాంతాలకి కూడా ఈ పండ్లు కూరగాయలని ఎగుమతి చేయగలుగుతుంది. జాగ్రఫికల్గా భారతదేశం సమశీతోష్ణ వాతావరణం కలిగిన ప్రదేశం కాబట్టి అనేక రకాల పళ్ళు మరియు కూరగాయలని ఇక్కడ పండించగలుగుతున్నాము. ముఖ్యంగా మామిడి, ద్రాక్ష, యాపిల్, నారింజ, అరటి, అవకాడో, జామ, బొప్పాయి, సపోటా, పుచ్చకాయలు ఉన్నాయి. అలానే కూరగాయలలో కూడా టమాటో, బంగాళదుంప, కాలీఫ్లవర్, క్యాబేజ్, బీన్స్, దోసకాయల వంటివి ఎక్కువగా విరివిగా పండిస్తూ ఉన్నారు. వీటిని ప్రధానంగా అమెరికా, చైనా, బంగ్లాదేశ్, యుఏఈ, నేపాల్, మలేషియా, ఇరాక్, యూకే, శ్రీలంక, ఇరాన్, ఒమాన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నాము. ఇటీవలి కాలంలో భారతదేశం యొక్క ఈ హార్టికల్చర్ సెక్టార్ గణనీయంగా అభివృద్ధి చెందింది అండి. ముఖ్యంగా 2022-23తో పోలిస్తే భారతదేశం 2023-24లో కూరగాయల ఎగుమతులు 20% వృద్ధి నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా రహదారి రవాణా సౌకర్యాలు మెరుగుపడడం, రైల్వేల ద్వారా శీఘ్ర తరలింపు, గిడ్డంగులు, శీతల రవాణా వాహనాలు అందుబాటులోకి రావడంతో అంతర్రాష్ట్రీయ మార్కెట్లు కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి. అయితే భారతదేశం యొక్క వాటా మనము ఈ అంతర్రాష్ట్రీయ మార్కెట్లో చూసినప్పుడు కేవలం మన పండ్లు కూరగాయలు 1% వాటా మాత్రమే కలిగి ఉన్నాయండి. దీనిని మరింత పెంచడానికి ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. భారత ప్రభుత్వం ఈ హార్టికల్చర్ డెవలప్మెంట్ కోసం ఒక హోలిస్టిక్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది, మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఇందులో కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తే హార్టికల్చర్ సాగుకు అవసరమైన ప్లాంట్ మెటీరియల్ కోసం నర్సరీస్, టిష్యూ కల్చర్ ల్యాబ్స్, సీడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైబ్రిడ్ సీడ్స్, ఇంపోర్ట్ ఆఫ్ ప్లాంటింగ్ మెటీరియల్ లాంటి వాటి మీద దృష్టి సారించాలి. అలానే ఏరియా ఎక్స్పాన్షన్ అంటే ఇప్పుడు ఉన్న దానికంటే మరింత సాగు విస్తీర్ణాన్ని పెంచడము, అదేవిధంగా క్రియేషన్ ఆఫ్ మార్కెట్ లింక్డ్ కోల్డ్ చైన్ లాజిస్టిక్స్ అండ్ పిహెచ్ఎం ఫెసిలిటీస్. ఈ పండ్లు కూరగాయలు త్వరితగతిన పాడవకుండా ఈ కోల్డ్ చైన్ లాజిస్టిక్ ఫెసిలిటీస్ని, మార్కెట్ లింక్డ్ కోల్డ్ చైన్ లాజిస్టిక్ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడం ద్వారా మరింత వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఈ సెక్టార్. అలానే క్రియేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ స్ట్రక్చర్స్ అండ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్. వీటి సాగుకు అవసరమైన సాగునీటి అవసరాల కోసం వాటర్ రిసోర్సెస్ స్ట్రక్చర్స్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ని ఇక్కడ సమర్థవంతంగా వినియోగించుకోవాలి అని. అండ్ రెజవనేషన్ ఆఫ్ అన్ప్రొడక్టివ్ ఓల్డ్ అండ్ సెనైల్ ఆర్చార్డ్స్, ఏవైతే వదిలేసి ఉన్నారో ఇది వరకు సాగు చేసి ఈ హార్టికల్చర్ సెక్టార్లో, ఇప్పుడు వాటిని తిరిగి రిజువనేట్ చేయడం కోసము, అలానే పాలీ హౌస్, గ్రీన్ హౌస్, షేడ్ నెట్స్ వంటి ప్రొటెక్టెడ్ కల్టివేషన్ పద్ధతులను మరింత విస్తృతంగా అమలుపరచడం లాంటి కొన్ని కీలక అంశాలతో ఈ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది అండి. ఇందులో భాగంగానే క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని కూడా భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అంటే తెగుళ్ళు, చీడపీడలు లేని క్లీన్ ప్లాంట్స్ని ఈ హార్టికల్చర్ రైతులకి అందించడం ద్వారా సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచి అధిక దిగుబడులు, మరిన్ని లాభాలని తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ విధంగా భారత ప్రభుత్వం ఈ హార్టికల్చర్ సెక్టార్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అనేక చర్యలను తీసుకుంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పర్యావరణానికి యుద్ధ గాయాలు. ఈ ఆర్టికల్లో యుద్ధం వలన పర్యావరణానికి సంభవించే నష్టము, ముఖ్యంగా ఉద్గారాలు ఎంత మేరకు ఈ పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయి ఇలాంటి అంశాలను ఇక్కడ వివరించడం జరిగింది అండి. దీనికి సంబంధించిన కీలక పాయింట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ప్రస్తుతం ప్రపంచం 2 కీలక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఒకటి, ఈ యుద్ధాల కారణంగా ప్రాదేశికంగాను రాజకీయంగాను సవాళ్లు ఎదురవుతూ ఉంటే, రెండవది వాతావరణ మార్పుల కారణంగా పర్యావరణపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. అయితే ప్రపంచ దేశాలు ఈ యుద్ధాలలో తలమునకలు అయ్యి అధిక ఖర్చు ఈ యుద్ధాల మీద చేస్తూ ఈ పర్యావరణాన్ని కాపాడడానికి అవసరమైన నిధులను వెచ్చించడంలో మాత్రం తీవ్ర జాప్యం చేస్తూ ఉండడంతో పర్యావరణ సమస్యలు రోజురోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. అంతర్జాతీయ శాంతి పరిశోధన సంస్థ యొక్క ఇటీవలి నివేదిక ప్రకారం నిరుడు ప్రపంచ దేశాల మొత్తం రక్షణ వ్యయం సుమారు 2.72 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. యుద్ధం మీద ప్రపంచ దేశాలు విరివిగా ఖర్చు పెడుతున్నా కానీ వాతావరణ మార్పులను అరికట్టడానికి అవసరమైన ప్యారిస్ ఒప్పందాన్ని అమలు చేయడానికి 10,000 కోట్ల డాలర్లు కూడా ఈ ధనిక దేశాలు ఖర్చు చేయడానికి ఇష్టపడడం లేదు.
ప్రపంచ రక్షణ వ్యయాన్ని పరిశీలిస్తే కేవలం అమెరికా, చైనా మరియు రష్యాలే సుమారు 60% వాటాని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు భారీ మొత్తంలో ఆయుధాల తయారీకి ఈ బడ్జెట్ను ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఈ యుద్ధాల కారణంగా ఏర్పడుతున్న ఎమిషన్స్ కావచ్చు, లేదా ఈ ఆయుధాలను ఉత్పత్తి చేస్తున్నప్పుడు జరుగుతున్న ఈ కర్బన ఉద్గారాల విడుదల కావచ్చు, వీటి మీద ఎంత మేరకు పర్యావరణం మీద ప్రభావం ఉంది అనేది ఈ ఐపీసీసీ దగ్గర కూడా సమగ్రమైన నివేదిక లేదు. అయితే కొన్ని నివేదికల ప్రకారం మానవ చర్యల ఫలితంగా ఏర్పడుతున్న ఉద్గారాలలో సుమారు 5.5% సైనిక కార్యకలాపాలే కారణమని తెలుస్తూ ఉంది. అయితే ధనిక దేశాలు వీటిని పట్టించుకోకుండా చిన్న చిన్న దేశాల మధ్య తగులు పెడుతూ వాళ్ళ యొక్క యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడంలో బిజీ అయిపోతున్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండో పసిఫిక్లో గాజాలో సాయుధ సంఘర్షణల వెనక, అలానే అర్మేనియా అజర్బైజాన్ ఘర్షణ నుంచి ఇటీవలి భారత్ పాకిస్తాన్ సంఘర్షణ దాకా ఈ యుద్ధ సామాగ్రిని అమ్ముకోవాలి అనే ఒక బిజినెస్ ట్రిక్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ భారత్ మరియు పాకిస్తాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు ఉన్నాయని తెలిసినా కూడా అమెరికా పాకిస్తాన్కు F-18 ఫైటర్ జెట్ విమానాలను అమ్మడం ఇక్కడ అమెరికా యొక్క వ్యాపార ధోరణికి నిదర్శనంగా ఉంది. కొన్ని గణాంకాలను పరిశీలిస్తే సైనిక కార్యకలాపాల వలన విడుదలవుతున్న ఉద్గారాల విషయంలో 2022లో ప్రపంచ దేశాల సైన్యాలు 1,221 మిలియన్ మెట్రిక్ టన్నులకు సమానమైన కార్బన్ డైఆక్సైడ్ను వెదజల్లాయి. 2028 కల్లా అది 1,822 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరనుంది. అయినప్పటికీ ఈ ఐపీసీసీ రిపోర్ట్లో సైనిక ఉద్గారాల కారణంగా ఏర్పడుతున్న కాలుష్యాన్ని గురించి ఇక్కడ నమోదు చేయలేదు. ఈ పర్యావరణ విధ్వంసం ఒకవైపు జరుగుతూ ఉంటే అగ్రరాజ్యాలు ఈ దేశాల మధ్య చిచ్చు పెట్టి వాటిని తమ ఆయుధాలకు మార్కెట్గా మారుస్తూ ఉన్నాయి. దీని కారణంగా అసలు సమస్య ఏదైతే పర్యావరణానికి పెనుముప్పుగా మారుతున్న వాతావరణ మార్పులు అనేవి ఉన్నాయో వాటిని వదిలేసి ప్రపంచ దేశాలన్నీ యుద్ధ వాతావరణం వైపు పరిగెడుతున్నాయి. ఈ సంపన్న దేశాలు విపత్తులతో మనుగడ ముప్పును ఎదుర్కొంటున్న 40 దేశాలకు ప్రకృతి వైపరీత్యాలను అధిగమించే సాంకేతికతలు, నిధులను ఇవ్వాల్సింది పోయి ఆయుధాలను విక్రయిస్తున్నాయి ఇక్కడ. అయితే మనకి ఉన్న ఈ ఒకే ఒక భూగోళాన్ని కాపాడుకోవాలి అంటే దానికి యుద్ధాలు పరిష్కారం కాదు అండి. వాతావరణ మార్పులని మనము అరికట్టి ఈ భూతాపాన్ని తగ్గించగలిగినప్పుడు మాత్రమే మానవ మనుగడ అనేది సాధ్యపడుతుంది అని ఈ అగ్రరాజ్యాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 2027 ఫిబ్రవరిలో జన కులగణన, ఈ నెల 16న గెజెట్ నోటిఫికేషన్, కేంద్ర హోంశాఖ ప్రకటన. 13,000 కోట్ల వ్యయాంచన, జనగణన పూర్తయిన వెంటనే నియోజకవర్గాల పునర్విభజన. భారతదేశంలో ఈ సెన్సస్ ప్రక్రియ అనేది ప్రతి 10 ఏళ్లకి ఒకసారి నిర్వహించబడుతుంది. అయితే లాస్ట్ సెన్సస్ అనేది కోవిడ్ కారణంగా చాలా డిలే అవుతూ వచ్చింది. ఇప్పుడు 2027 ఫిబ్రవరిలో ఈ సెన్సస్ ప్రక్రియను చేపట్టడానికి కేంద్ర హోంశాఖ ప్రకటన చేసింది. దేశ 16వ జనగణనను 2027 ఫిబ్రవరిలో చేపట్టాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పాటే కులగణనను చేపట్టి అదే నెల చివరి నాటికి పూర్తి చేయనుంది. ఇందుకోసం 2027 మార్చి 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయించింది. అంటే ముందు రోజైన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి 12 గంటల కల్లా జనగణన పూర్తి కానుంది. అంతకు ముందే 2026 ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ను ప్రారంభిస్తారు. అలానే మంచు ప్రభావిత ప్రాంతాలైన లడాక్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 2026 సెప్టెంబర్ ఆఖరు నాటికే జనగణన పూర్తి కానుంది. ఈ ప్రాంతాలకు అక్టోబర్ 1ని 2026 అక్టోబర్ 1ని రెఫరెన్స్ తేదీగా నిర్ణయిస్తారు. జనాభా లెక్కల చట్టం 1948లోని సెక్షన్ 3 నిబంధనల ప్రకారం ఈ వివరాలను ఈ నెల 16న అధికారిక గెజెట్లో ప్రచురించనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. 2021లోనే ఈ సెన్సస్ జరగాలి మనకి. అయితే కోవిడ్ కారణంగా ఇది డిలే అవుతూ వస్తుంది. 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు జనగణన జరగనుంది. ఇదివరకు కేవలం జనాభా లెక్కలు, ఎస్సీ ఎస్టీ కులాల వివరాల సేకరణకే ప్రభుత్వం పరిమితమైంది. ఇప్పుడు తొలిసారిగా ఓబీసీ కులాల వివరాలను ప్రత్యేకంగా సేకరించనుంది. అదేవిధంగా ఈ జనాభా లెక్కలతో పాటే జాతీయ జనాభా రిజిస్టర్, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ని ఎన్పిఆర్ని అప్డేట్ చేస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. 2020లో జనగణన సమయంలో మాత్రం ఎన్పిఆర్ అప్డేట్ వెంటనే జరుగుతుందని పేర్కొంది. కానీ కోవిడ్తో అసలు జనగణనే జరగలేదు. 2027లో జనగణనకు 13,000 కోట్ల వ్యయం అవుతుంది అని అంచనా.
2011 జనాభా లెక్కల్ని మనం చూసినప్పుడు దేశ జనాభా అప్పటికి 121.01 కోట్లుగా ఉంది. ఇందులో 62.3 కోట్ల మంది అంటే 51.54% పురుషులు ఉండగా 58.6 కోట్ల మంది అంటే 48.46% మంది మహిళలు ఉన్నారు. ఈ క్యాస్ట్ సెన్సస్ గురించి చూసినప్పుడు మొట్టమొదటిసారిగా బ్రిటిష్ హయాంలో 1881లో జరిగింది. 1881 నుంచి 1931 వరకు కులగణన జరిగింది. ఆ తర్వాత 2011లో యూపీఏ హయాంలో సామాజిక ఆర్థిక కులగణన అనేది జరిగింది. అయితే ఆ వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. అలానే నియోజకవర్గాల పునర్విభజన కోసం కూడా ఈ 2027కి సంబంధించిన సెన్సస్ అనేది ఉపయోగించుకోవడం జరుగుతుంది. 2026 తర్వాత జనాభా లెక్కలు సేకరించి ప్రచురించిన తర్వాతే సీట్ల సర్దుబాటు చేయాలి అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 82, 170 చెబుతున్నందున ఈ దిశగా సాగుతున్నట్లు చెబుతున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జస్టిస్ యశ్వంత్ అభిశంసనకు కేంద్రం చర్యలు, అన్ని పార్టీలతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సంప్రదింపులు. అధికారిక నివాసంలో భారీ నగదు లభించిన వివాదంలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలను సంప్రదిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెల్లడించారు. ఇక్కడ రిమూవల్ ఆఫ్ ఆర్ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు చూసినప్పుడు ఏ రిమూవల్ మోషన్ సైన్డ్ బై 100 members in case of Lok Sabha or 50 members in case of Rajya Sabha is to be given to the speaker or chairman. మొదట రిమూవల్ మోషన్ని లోక్సభలో అయితే 100 మంది సభ్యుల మద్దతుతో, రాజ్యసభలో అయితే 50 మంది సభ్యుల మద్దతుతో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. స్పీకర్కి లేదా చైర్మన్కి ఇవ్వాలి. ఇఫ్ ద మోషన్ ఈజ్ అడ్మిటెడ్ దెన్ ఏ 3-member కమిటీ టు ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద చార్జెస్ ఈజ్ కన్స్టిట్యూటెడ్. ఒకవేళ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఈ అభిశంసన తీర్మానాన్ని అడ్మిట్ చేసుకుంటే ఒక 3-member కమిటీని ఇన్వెస్టిగేషన్ కోసం వేయాల్సి ఉంటుంది. ఈ 3-member కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? సుప్రీంకోర్టు జడ్జి మరియు హైకోర్టు చీఫ్ జస్టిస్, అలానే ఒక డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వాళ్ళు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ అనేది చేపడతారు. ఈ కమిటీ జడ్జి యొక్క నేరాలని, మిస్బిహేవియర్ కానీ ఇన్కెపాసిటీ ఈ 2 కారణాలే ప్రూవ్ అయితే అప్పుడు ఆటోమేటిక్గా పార్లమెంట్ ఇదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ ఏదైతే ఈ మోషన్ని ప్రవేశపెట్టారో ఆ మోషన్ ఓటింగ్ ప్రక్రియకు వస్తుంది. ఇక్కడ ఈ రిమూవల్ మోషన్ అనేది స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ ఇక్కడ పూర్తయిన తర్వాత అంటే మొదటి సభలో పూర్తయిన తర్వాత ఈ అభిశంసన తీర్మానాన్ని 2వ సభకి కూడా పంపిస్తారు. ఇక్కడ కూడా స్పెషల్ మెజారిటీతో ఇది పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆఫ్టర్ ద మోషన్ ఈజ్ పాస్డ్ an address is presented to the president for removal of the judge. The president then passes an order removing the judge. ఇక్కడ ఫైనల్గా పార్లమెంటు ఏం చేసింది? అభిశంసన తీర్మానాన్ని ఆమోదించి ఫైనల్గా ఎవరికి పంపించింది? ప్రెసిడెంట్కి పంపించడం జరిగింది. అంటే జడ్జిలను తొలగించే అధికారం ఎవరికి ఉంది? ప్రెసిడెంట్కి మాత్రమే ఉంది. ఇక్కడ తీర్మానాన్ని, అభిశంసన తీర్మానాన్ని పాస్ చేసి దానిని రికమెండ్ చేయడం వరకు మాత్రమే పార్లమెంట్కి అధికారం ఉంటుంది. కానీ జడ్జిలను తొలగించే అధికారం పార్లమెంట్కి లేదు. కేవలం భారత రాష్ట్రపతికి మాత్రమే ఈ తొలగింపు అధికారం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వాక్ స్వాతంత్ర్యానికి పరిమితులున్నాయి, సైన్యాన్ని కించపరిచేందుకు మీకు స్వేచ్ఛ లేదు, రాహుల్ వ్యాఖ్యలని తప్పుపట్టిన అలహాబాద్ హైకోర్టు. 2022లో నిర్వహించిన భారత జోడో యాత్రలో భారత సైనిక దళాలపై చేసిన వ్యాఖ్యలను అలహాబాద్ హైకోర్టు తప్పుపట్టింది. రాజ్యాంగం నిర్దేశించిన భావ వ్యక్తీకరణ స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం సైనిక దళాలకు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యల విషయంలో వర్తింపచేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఇక్కడ చూస్తే దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగరు. అరుణాచల్ ప్రదేశ్లో 20 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీని గురించి దేశ మీడియా ప్రశ్నించడం లేదు. ఇది నిజం కాదా? ఇదంతా యావత్ దేశం గమనిస్తుంది అని ఆయన చెప్పడం వివాదంగా మారింది. ఇది భారత సైన్యాన్ని కించపరిచే విధంగా ఉంది అని చాలామంది తప్పుపట్టారు. ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) అధికరణం ప్రతి పౌరుడికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వాక్ స్వాతంత్ర్యానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. దేశ సైనికులను కించపరిచే హక్కు ఎవరికీ లేదు అని పేర్కొనడం ఇక్కడ చూడవచ్చు.
ప్రీవియస్ క్లాసెస్లో ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ మరియు వాటి మీద ఉండే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. ముఖ్యంగా జాతీయ భద్రతకి కానీ, సమైక్యతకు కానీ, లేదా వైలెన్స్ని ఇన్సైట్ చేసే వ్యాఖ్యలు కానీ ఇలాంటివి చేసినప్పుడు ఈ వాక్ స్వాతంత్రం అనేది వర్తించదు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్వదేశీ ఆయుధాలే ప్రభుత్వ ప్రాధాన్యాంశం. నరేంద్ర మోదీ గారు ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. ఆపరేషన్ సింధూర్లో స్వదేశీ ఆయుధాలు మన శక్తిని చాటాయి అని, అవి వేటికి తీసిపోవని నిరూపించాయి అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా రక్షణ ఆయుధాలు, వాటిని తయారు చేసే సంస్థలు ప్రభుత్వ ప్రాధాన్యాంశాలు అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం ప్రధాని అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై మంత్రులకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇటీవల కాలంలో మనము డిఫెన్స్ మీద పెడుతున్న బడ్జెట్ కూడా పెరుగుతూ ఉంది అండి. అలానే మనము విదేశాల మీద ఆధారపడడం తగ్గించుకుంటూ డిఫెన్స్ సెక్టార్లో కూడా స్వావలంబన సాధించే దిశగా మనము అడుగులు వేస్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని గణాంకాలను చూడండి. ఇండియా యొక్క డిఫెన్స్ బడ్జెట్ 2013-14లో 2.53 లక్షల కోట్లుగా ఉంటే 2025-26 నాటికి అది 6.81 లక్షల కోట్లుగా పెరిగింది. అంటే సుమారు 2.6 రెట్ల ఎక్కువ ఇక్కడ వృద్ధి మనం చూడవచ్చు. అదేవిధంగా డిఫెన్స్ రంగంలో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భరత కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూ ఉందండి. ముఖ్యంగా గ్రోత్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ మనం చూసినప్పుడు 2014-15లో సుమారు 46,429 కోట్ల ప్రొడక్షన్ వాల్యూ అనేది ఉండేది. ఇప్పుడు 2023-24కి అది 1,27,434 కోట్లకు ఇది పెరిగింది. అలానే ఇటీవల కొన్ని గణాంకాల ప్రకారం సుమారు 65% డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనకి ఇప్పుడు డొమెస్టిక్ గానే జరుగుతుంది అండి. ఇది వరకు సుమారు 65-70% మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు 65% మనము డొమెస్టిక్ గానే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. ఇది భారతదేశం యొక్క ఆత్మ నిర్భరత అని చాటి చెప్తూ ఉంది. అలానే ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఇక్కడ ఈ రంగంలో పెరుగుతూ ఉంది. సుమారు 21% ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా డిఫెన్స్ రంగంలో మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సరిహద్దు దేశాలకు ఎఫ్డిఐ విధానం అదే, ఎటువంటి సవరణలు చేయలేదు. భారత్తో సరిహద్దును పంచుకునే దేశాలతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో ప్రభుత్వం ఎటువంటి సవరణలు చేయలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ దేశాల్లోని పెట్టుబడిదారులు భారత్లోని ఏదేని రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి అని 2020లో ప్రెస్ నోట్ 3ని ప్రభుత్వం జారీ చేసింది. యాక్చువల్గా ఎఫ్డిఐ అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ఆటోమేటిక్ రూట్, 2 గవర్నమెంట్ అప్రూవల్ రూట్. అయితే ఈ సరిహద్దు దేశాలకి మాత్రం ఆటోమేటిక్ రూట్ అనేది వర్తించదు. కేవలం గవర్నమెంట్ ముందస్తు అనుమతితో మాత్రమే వారు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడం కోసం ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందండి. ఏ ఏ దేశాలకి ఈ నిబంధనలు వర్తిస్తాయి అనేది చూస్తే చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు ఇందులో ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే ఎఫ్డిఐ ప్రతిపాదనల పరిశీలన నిర్దేశిత అనుమతుల జారీ ప్రక్రియ ప్రకారం ఒకే తరహాలో జరుగుతుంది అని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల చైనా నుంచి వచ్చే ఎఫ్డిఐ దరఖాస్తుల అనుమతి ప్రక్రియను భారత్ సులభతరం చేసిందంటూ కొన్ని వార్తలు రావడంతో ఈ స్పష్టతని ఇవ్వడం జరిగింది. 2020 ప్రెస్ నోట్ 3కి ఏ విధమైన సవరణలు చేయలేదు అని, కేవలం ప్రభుత్వం యొక్క ముందస్తు అనుమతితో మాత్రమే ఈ పెట్టుబడులు భారతదేశంలోకి రావాలని మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హింసే మార్గమా. ఇది భారతదేశంలో పోలీసు వ్యవస్థ మరియు అందులో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి కొన్ని గణాంకాలతో ప్రస్తావిస్తూ ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే భారతదేశం యొక్క పోలీసు వ్యవస్థ అటు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వ్యవస్థగాను, ఇటు లా అండ్ ఆర్డర్ పర్యవేక్షణ వ్యవస్థగాను కూడా 2 ప్రక్రియలను చేస్తూ ఉంటుంది. అయితే చాలామంది నిపుణుల సలహా ఏంటి అండి, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియలకి సాంకేతికతని పటిష్టపరిచి అత్యాధునిక టెక్నాలజీతో ఒక కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయడము, మరియు పోలీసు వ్యవస్థని కేవలం లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టేలాగా మనము తీర్చిదిద్దినప్పుడు ఇటు ఈ క్రైమ్ సమస్య తగ్గుతుంది, అటు లా అండ్ ఆర్డర్ కూడా కరెక్ట్గా ఫాలో అవుతూ ఉంటారు. అయితే ల్యాక్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ మరియు ఉన్న కొద్ది టెక్నాలజీని పరిపూర్ణంగా మనం వినియోగించుకోలేకపోవడం కారణంగా క్రిమినల్స్ని కనిపెట్టే విషయంలో పోలీసుల యొక్క చిత్రహింసలు మాత్రం ఆగడం లేదు. దానివల్ల చాలా సందర్భాలలో నిరపరాధులు తీవ్ర హింసను అనుభవించాల్సి వస్తుంది. ఈ కారణం వల్లే దేశంలో ఇంకా లాకప్ డెత్లు కొనసాగుతున్నాయి. నిందితుల నుంచి సమాచారం రాపట్టాలంటే వారిని హింసించడం తప్పనిసరి అని చాలామంది పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ ఆయా రాష్ట్రాలలో
అలాంటి వారు ఎందరు ఉన్నారు అనేది మనం చూస్తే స్టేటస్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ ఇండియా నివేదిక 2025 ప్రకారం గుజరాత్లో అత్యధికంగా 63 మంది, తమిళనాడులో 56, ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్లో 54, జార్ఖండ్ 53, అస్సాం 46, ఒడిశా 44, బీహార్ 40, కర్ణాటక మహారాష్ట్ర 38, మధ్యప్రదేశ్ యూపీ 36, ఢిల్లీ 35, పశ్చిమ బెంగాల్ 15, కేరళ 3% ఉన్నారు. అంటే అత్యధికంగా గుజరాత్లో 63% మంది ఈ లాకప్ డెత్లు, చిత్రహింసలకి గురి చేసే వాళ్లే పోలీసు వ్యవస్థలో ఉంటే కేరళలో మాత్రం కేవలం 3% మంది పోలీసులు మాత్రమే ఇక్కడ ఇంకా ఆ పాత పద్ధతులు అంటే హింసాయుత ధోరణులకే అలవాటు పడి ఉన్నారు. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వన్ దైర్ ఫస్ట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ ఆన్ 3rd January 2025. 18వ ఐపీఎల్ ఎడిషన్లో ఆర్సీబీ జట్టు ఐపీఎల్ టైటిల్ని విన్ అవ్వడం జరిగింది అండి. పంజాబ్ కింగ్స్ని ఓడించి ఆర్సీబీ ఈ విజేతగా నిలవడం చూడవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. ఇండియాస్ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ GRSE అండ్ నార్వేస్ కాంగ్స్బెర్గ్ ఓస్లో signed an MOU which paves the way for India to build its first ever polar research vessel indigenously. భారతదేశం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది నార్వేతో. GRSE నార్వే యొక్క కాంగ్స్బెర్గ్ ఓస్లో సంస్థతో ఒక MOU కుదుర్చుకుంది. దేనికోసం అండి? పోలార్ రీసెర్చ్ వెజల్ని స్వదేశీయంగా అభివృద్ధి చేయడం కోసం ఈ ఒప్పందం జరిగింది. దీని ద్వారా భారతదేశం యొక్క ధ్రువ ప్రాంత పరిశోధనలో ఆర్కిటిక్ మరియు అంటార్కిటిక్లో ఇక్కడ పరిశోధనలు చేయడానికి మరింత సహకారం లభిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి. సౌత్ కొరియా యొక్క లిబరల్ అపోజిషన్ క్యాండిడేట్ లీ జాయ్ మ్యాంగ్ వాజ్ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ ఆన్ 3rd June 2025. ఇటీవల జరిగిన ఎన్నికలలో సౌత్ కొరియా యొక్క నూతన అధ్యక్షుడుగా లీ జాయ్ మ్యాంగ్ విజయం సాధించారు. ఇవి పర్సనల్ న్యూస్లో ఇంపార్టెంట్ అండి, అయితే అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. అలానే సమ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ టైప్ కరెంట్ అఫైర్స్ని ఇక్కడ చూడండి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ RBI 2025 ఏప్రిల్ 1న ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించింది? ఆన్సర్ 90వ వార్షికోత్సవం అండి. 1934 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం ఏప్రిల్ 1, 1935న RBIని స్థాపించారు. కాబట్టి 90వ వార్షికోత్సవాన్ని ఇటీవల నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి. ద గ్రేట్ కన్సిలియేటర్ లాల్ బహదూర్ శాస్త్రి అండ్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? ఆన్సర్ సంజీవ్ చోప్రా. సంజీవ్ చోప్రా ఈ పుస్తకాన్ని రచించడం జరిగింది. నెక్స్ట్ వన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఆ రాష్ట్రంలోని 15 పేర్లను మార్చింది? ఆన్సర్ ఉత్తరాఖండ్ అండి. సో ఈ విధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఇక్కడ చూడవచ్చు. అలానే ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవలి పరిణామాలు నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మని అభిశంసన ప్రక్రియకి గురవుతూ ఉన్నారు. దానికి సంబంధించిన కంటెక్స్ట్లో ఈరోజు న్యాయమూర్తి తొలగింపు ప్రక్రియకి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. అందులో 2 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.